మీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఆయన మంచి పని చేస్తున్నాడు, ఆయనే కావాలా, వేరే వాళ్ళకి అవసరం లేదు. వచ్చినా కానీ మేము నమ్మము, వేరే వాళ్ళతో అవసరం లేదు. లోకల్ ఎమ్మెల్యే అర్బన్ వెంకటరామిరెడ్డి ఆయన పనితీరు బాగుంది. ఊరు టౌన్ అంతా పాలరాతితో రోడ్లు వేసినాడు, అతన్ని ఇంకా బాగుంది. ఇక్కడే వికలాంగులు కొట్టాలని ఉన్నాయి, ఇంతలోతు గుంతలు అన్నీ సిమెంట్ రోడ్లు వేసినాడు. ఆయన కూడా మంచి ఎమ్మెల్యే, మంచి మహానుభావుడు, చాలా మంచోడు. మాకు అనంతపురాన్ని కూడా రూపురేఖలు మార్చినాడు ఆయన కూడా. వెంకటరామిరెడ్డి ఏం తక్కువ కాదు. ఎమ్మెల్యే అయితేనే మనకి వెంకటరామిరెడ్డి. మాకు వాటర్ రాకుండా వాటర్ కూడా ఫోన్ చేస్తే వాటర్ అప్పటికప్పటికే గంటల ప్రకారం తెప్పించినాడు. తాగే నీళ్ళ వాటర్ అంతా, బోర్లు ఉంటే బోర్లు కూడా వేయించినాడు, కాలువలు చేయించినాడు, మంచి వర్క్ చేయించినాడు. వెంకటరామిరెడ్డి ఎమ్మెల్యే మాత్రం మంచి వర్క్ చేయించినాడు, వర్క్ బాగా చేయించినాడు. మా ఎమ్మెల్యే ఒరిజినల్ అతను, రికార్డు పని. చిన్న పిల్లోడు పిలిచిపో పలుకుతాడు, లంచాలు తినేది లేదు, లంచగొండితనం లేదు, మంచితనం ఉంది, ఉత్తముడు, ఆశలేని మానవుడు. పబ్లిక్ బాగుంటే రేపొద్దున మనకు బాగుంటుంది అనే ఫీచర్లో వెళ్ళిపోయే వ్యక్తి అతను. అటువంటి వ్యక్తి మంచి ఉత్తముడు. వెంకటరామిరెడ్డి వాళ్ళ పరిపాలనే మంచిది. అనంతరామిరెడ్డినా మా అనంతన్న 5 ఏళ్ళలో ఖచ్చితంగా 5 ఏళ్ళకి ఇది పెండింగ్ పడిపోతుంది, నెక్స్ట్ ప్రభుత్వానికి రెడీ అవుతుంది అనుకున్నా. షాక్ అస్సలు మేము ఎప్పుడు ఈ బ్రిడ్జి ఎప్పుడు పలుకొట్టినారో తెలియనట్టుంది, ఎప్పుడు బ్రిడ్జి ఓపెన్ అయిందో కూడా తెలియలేకపోయింది. అంటే అంత బిరింగ్ అభివృద్ధి చేసినాడు అతను. ఓల్డ్ క్యాండిడేట్ మనిషి అనేది తెలుసుకుంటాడు, ఏది ఇవ్వాలా ఏది ఇవ్వకూడదు, ఏమి చేయాలని. మా ఎమ్మెల్యే ఉన్నట్టు మనిషి ఒరిజినల్. ఎందుకు రానేవు ప్రతి ఒక్క పని, ఈ వార్డులో ఏం కావాలా, కాలువలు ఈ వార్డులో ఏం కావాలా, ఆ ఏరియాలో ఏం లేదు, ఆ నీటితో ఇది లేదు, సౌకర్యం లేదు, చదువు లేదు. ఒక్కొక్కసారి స్కూల్ పిల్లలు కూడా పోనీ కాలంలో ఇతను కూడా చెప్పి స్కూల్ టీచర్లు వేయించిన కాలాలు కూడా ఉన్నాయి. ఎడ్యుకేషన్ లేని చేట ఉంటాయి, కొంత పిల్లలు పంపిరు. ఆ సార్ చూసుకొని దాన్ని గ్యాదర్ చేసుకొని పిల్లలు ఎంతమంది వస్తున్నారు, పిల్లలు ఎంతమంది రాలేదు అనే దాన్ని కూడా సార్ చాలా ప్రయత్నించినాడు. అదేవిధంగా కరోనా వచ్చిన సమయంలో ఏ రాజకీయ నాయకుడు కూడా కరోనా పేషెంట్ని పరామర్శించడానికి ధైర్యంగా రాని సందర్భంలో 60 సంవత్సరాల వయసు పైబడినప్పటికీ కూడా ధైర్యంగా ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల దగ్గర, కరోనా పేషెంట్ల దగ్గర పోయి పరామర్శించి వైద్యులను అప్రమత్తం చేసినటువంటి ఒక ధైర్యమైనటువంటి రాజకీయ నాయకుడు కాదు. ప్రజలకి ఆపదలో ఉన్న ప్రజలకు ధైర్యంగా నేనున్నానంటూ ముందుకు వచ్చినటువంటి ధైర్యమైనటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా ఉండడం. అదేవిధంగా వరదలు వచ్చినప్పుడు కూడాను అనంతపురం నగరంలో వరదలు వచ్చి ప్రజలంతా కూడా ఇళ్ళని మునిగిపోయిన సందర్భంలో మనిషి మునిగిపోతుంటే కూడా మురికి నీళ్ళల్లో ఆయన భేషజాలకు పోకుండా ప్రజల దగ్గర పోయి నేనున్నానని చెప్పేసి భరోసా ఇచ్చినటువంటి ఎమ్మెల్యే. ఇటువంటి ఎమ్మెల్యేని ప్రజలు ఎప్పుడు కూడా అనంతపురం నగరంలో చూడలే. ఇటు మరీ కూడా అనంత వెంకటరామిరెడ్డి కావాలని ప్రజలు మేము కూడా కోరుకుంటాం. మా ఎమ్మెల్యే అనంత వెంకటరామ ఎమ్మెల్యే అంటే కరప్షన్ కాదు సార్, ఆయన చాలా నిజాయితీపరుడు, సిన్సియర్. ఆ విషయంలో ఓకే సార్. వాళ్ళు ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు, ఆయనకు విరోధులు లేరు అసలు. వాళ్ళ నాన్నగారి దగ్గర ఉన్నారు వాళ్ళ శక్తి ఎలా అంటే ఇప్పుడు చూడు సార్, మామూలుగా ఇప్పుడు హయాంలో కనీసం అంటే ఇప్పుడు 100% తినేవాళ్ళు ఉన్నారు. ఈయన అటువంటి వాడు కాదు, ఫ్యాక్షన్ పరంగా నిలుస్తారు. ఆయనకు విరోధులే లేరు. వ్యక్తిగతంగా చాలా అతను ఇన్నోసెంట్, అజాత శత్రువు అంటారు చూడ, ఎవరితోనూ కలిసిపోయే మనస్తత్వం, ఫ్యాక్షన్ అస్సలు లేదు అతను. వెంకటరామిరెడ్డి అంటే ఒక బ్రాండ్. ఆయన ఎట్లంటే అనంతపూర్లో ఇంతవరకు ఏదే కానీ అంటే లీగల్గా ఏదైనా ఫ్రాడ్ చేస్తారు కదా, అట్లా ఫ్రాడ్ అనేది అసలు వాళ్ళ కుటుంబానికే లేదనమాట. అనంత వెంకటరామిరెడ్డికి మంచి లీడర్. ఏ ఎమ్మెల్యే చేయని విధంగా అనంతపురం రోడ్లు కానీ, కాలువలు కానీ, బ్రిడ్జులు కానీ, రహదారులు ఉండే చుట్టుపక్కల అనంతపురంలో ఏ విధంగా ఇంతవరకు ఏ ఎమ్మెల్యే చేయలేదు అనంత వెంకటరామిరెడ్డి చేసినట్ల. ఎక్సలెంట్గా చేసినాడు. దురాభిమాని కానీ, ప్రత్యర్థి కానీ, ఆపక శత్రువు కానీ ఖచ్చితంగా ఎమ్మెల్యేకే ఓటేయాలని, ఎమ్మెల్యేనే కావాలని వెంకటరామిరెడ్డి అనుకుంటున్నాను. వెంకటరామిరెడ్డి పోటీ చేస్తే ఆ పక్క టీడీపీ కాదు, ఎవరు అభ్యర్థి లాస్ట్ చంద్రబాబు నాయుడు వచ్చినా కూడా వెంకటరామిరెడ్డి ముందర ఓడిపోవాల్సిందే. అనంత వెంకటరామిరెడ్డి బాగుంది, ఆయన కూడా పర్వాలేదు. మనుషులు నేను ఒక ఎమ్మెల్యేని అనే గర్వం లేదు ఆయనకు. చిన్న వాళ్ళ దగ్గరికి వస్తాడు, పెద్ద వాళ్ళ దగ్గరికి వస్తాడు, మామూలు మంచాల మీద కూర్చొని కారమన్నం తినే వాళ్ళ దగ్గర కూర్చొని భోంచేస్తాడు. అది అన్నగారిని మాకు నచ్చింది. మా ఎమ్మెల్యే గారే గెలవాలి, మాకు ఈ అనంతపురానికి ఎమ్మెల్యే గారే కావాలని కోరుకుంటాం. ఆయన చాలా సౌమ్యుడు, చాలా సౌమ్యుడు. నువ్వు పిలుచు, డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు. నువ్వు పో, డైరెక్ట్గా ఇంట్లోకి పోవచ్చు. అవునా, నువ్వు పోయి ఒక ఇన్విటేషన్ నువ్వు మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు, అక్కడికి వచ్చి అటెండ్ అవుతాడు.
సో ఆయన సౌమ్యుడు. అంటే ఫ్యాక్షన్ పరంగా ఎటువంటి ఫ్యాక్షన్ ఆయన ఉన్నంతకాలం ఇక్కడ ఫ్యాక్షన్ ఉండదు, ఏముండదు. అనంత వెంకటరామరెడ్డి వాళ్ళు ఫ్యాక్షనిస్టులు కాదు, ఆయన చాలా సౌమ్యుడు. నన్ను కాదు, తెలుగుదేశం వాళ్ళని కాదు, నేను తెలుగుదేశం కాదు, నేను వైసీపీ అని అనుకుంటున్నాను. నేను వైసీపీ కాదు, తెలుగుదేశము కాదు. అవునా, ప్రజలు ఏం చెప్పనుకుంటున్నారో అడిగినాను. ప్రజలు ఏమనుకుంటున్నారో నేను చెప్తున్నా. అవునా, ఆయన ఎక్సలెంట్. ఆయన వల్ల ఏ ప్రాబ్లము ఈ జిల్లాకి లేదు. ఈ జిల్లా అంటే అనంతపూర్ కాన్స్టిట్యున్సీకి ఏం ఇబ్బంది లేదు. ఆయనే పోటీ చేస్తున్నారు సార్ వైసీపీ. ఆయనే గెలుస్తాడు కూడా. కరోనా టైంలో ఇండియాలో కానీ ప్రపంచంలో కానీ ఏ నాయకుడు కానీ కరోనా వార్డుకి మాస్క్ వేసుకొని పోకోకుండా పోయిన లీడర్ అంటే అనంత వెంకటరామరెడ్డి. ఇంకా మిగతా నువ్వు ఒక మనిషిని మనం అనుకుంటే అట్లీస్ట్ మీరు చూడండి, ఏ నాయకుడన్నా మీకు ఐడియా ఉంటుంది. కరోనా వార్డు లేకపోయినారా? కరోనా వార్డు లేకపోయినాడు, సూపర్ స్పెషాలిటీ లేకపోయినారు. ఒకసారి ఏదో ఫైల్స్ అన్నీ ఫైర్ అయినప్పుడు పోయినాడు, దగ్గరుండి ఆక్సిజన్ సిలిండర్స్ లేనప్పుడు సప్లై చేయించినాడు. నేను ఎందుకు ఆయన అంటే అభిమానం డ్యూ టు పబ్లిక్. అంత 60 years క్రాస్ అయినా కానీ పబ్లిక్ సమస్యల్లో ఉన్నప్పుడు కరోనాలో ఆయన పోయినాడు. అది నాకు ఆయన మీద అభిమానం. వ్యక్తిగతంగా అంటే 100% ఐఎమ్ లైక్ దట్ రీజన్. ఎందుకంటే కరోనాలో ప్రపంచమంతా ప్యానిక్లో ఉంది, అంటే భయాందోళనలో ఉన్నప్పుడు ఆయన పబ్లిక్ లేకపోవడం కాదు, హాస్పిటల్ లేకపోయినాడు, ధైర్యం చెప్పినాడు. ఆ వీడియోలు కానీ యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ మెనీ సోషల్ మీడియాలో ఉన్నాయి, చూసి అందుకు నేను ఇంప్రెస్ అయినాను. మేజర్ 100% టవర్ క్లాక్ దగ్గర కూర్చుని ఆయన ఏమనరు, ఎవరు వచ్చినా ఏం చేయలేరు, పక్కన కూర్చున్నా ఏం చేయలేరు. అస్సలు అట్లాంటి ప్రోత్సహం ఏంది లేదు. 100% అతను 30 ఏళ్ళు వాళ్ళ చరిత్ర, అనంత వెంకటరామరెడ్డి చరిత్ర 30 ఏళ్ళ నుంచి ఫ్యాక్షన్ అనేదే లేదు. అన్న సౌమ్యుడు, వాళ్ళ నాన్నగారు ఎంపీ 3 టర్మ్లో 2 టర్మ్లో, ఈయన ఎంపీ, ఈయన ఇప్పుడు 2వ సారి ఎమ్మెల్యే అవుతాడు. ఎవరిని ఏమి ఇంత చిన్న మాట అనేవాడు కానీ కాదు, ఏమి రాని అనే అంత ఇది కానీ కాదు. ఆయన లాంగ్వేజ్ చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఆయన పని ఏందో ఆయన చేసుకుంటాడు, వెళ్ళిపోతాడు. ఫ్యాక్షన్ ఎంకరేజ్ అనేది 0, 0. వెంకటరామరెడ్డి ఎలా ఉంది మీ ఎమ్మెల్యే? మా ఎమ్మెల్యే మంచివాడు. లేదు, నిజంగా వాళ్ళ ఫ్యామిలీ తెలుసు ముందు నుంచి, వాళ్ళ ఫాదర్ టైం నుంచి కూడా వాళ్ళంతా మంచి ఫ్యామిలీ. ఏముండే ఎవరి జోలికి రారు, మాకు తెలిసి ఎవరి జోలికి వచ్చేవాళ్ళు కాదు. నాన్ కాంట్రవర్షియల్, మంచిగా. అనంత వెంకటరామరెడ్డి కరోనా వచ్చినప్పుడు అందరికీ బాగా చూసినారు వాళ్ళు. బాగా ఉంది వాళ్ళ పాలన అయితే. బాగా చేసినాడు ఆయన, చేసినారు వాళ్ళు. కరోనా టైంలో బాగా చేసినారు వాళ్ళు. అంత ఏజ్ అయిపోయినా కానీ వాళ్ళు వచ్చి చేసిన దానికి, ఆ నీళ్ళల్లో వాళ్ళు భోజనం అందించిన దానికి వాళ్ళ కృతజ్ఞత అయితే ఉంది. అందరిలో గెలుస్తారు. చాలా మృదు స్వభావి, చిన్న పిల్లోడు పైన పలకరిస్తాడు. ఏ విషయం జర ఇప్పుడు చిన్న యాక్సిడెంట్ మాది అక్కడ ఆటో స్టాండ్, వాళ్ళ అమ్మ చనిపోయింది, పెద్ద ఆసుపత్రిలో డెడ్ బాడీ ఇవ్వలేదు, ఆధార్ కార్డు లేదు ఆమెకు అని చెప్పి కొడుకే డెడ్ బాడీ ఇవ్వలేదు పెద్ద ఆసుపత్రి వాళ్ళు. మేమంతా ఆయన దగ్గరికి పోయినాం, ఆయన మాకు ముఖపరిచయం కూడా లేడు. ఏం వచ్చినారంటే ఇట్లా పరిస్థితి సార్ అంటే ఆన్ ద స్పాట్ ఆయన ఫోన్ చేసి పెద్ద ఆసుపత్రికి నేను ఉంటాను, ఆ బాడీ గురించి ఎవరైనా వచ్చేమన్నా మాట్లాడితే నేను మాట్లాడతాను, ఇచ్చి పంపిండి అని చెప్పి ఇచ్చి పంపించి ఆయన జామీన్తో మాకు ఈ డెడ్ బాడీ ఇచ్చిన. అంటే తల్లి ఒక కొడుక్కి తల్లి బాడీ ఇచ్చేకి ఆయన జామీన్తో ఇచ్చి పంపించారు. అట్లా అది అనంత వెంకటరామరెడ్డి. ఫ్యాక్షన్ వాళ్ళ ఇంట వంట ఊరిలో కూడా లేదు. అంటే ఆయన ఎమ్మెల్యే కానీ గతంలో ఎంపీగా చేసినారు, ఎమ్మెల్యేగా చేసినారు. ఎక్కడే కానీ ఫ్యాక్షన్ని ప్రోత్సహించారు, లంచాన్ని ఉరే ప్రోత్సహించారు. పొరపాటున ఎవరైనా డివిజన్లలో లంచం అడిగినా మనం ఫోన్ చేస్తే చాలు ఆన్ ద స్పాట్ స్పందిస్తారు.